ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ నుంచి మొత్తం ఎండ చంపేస్తుంది కదా! అసలు దిమాగ్ ఖరాబ్ అయ్యి అసలు వశపడతలేదు. చాలామంది కూలరో, ఏసీయో ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలని చూస్తుంటారు గానీ, ఇంకా ఏసీ అంటే భయపడతారు మస్తు మంది. ఏందంటే పైసలు ఫుల్ కరెంట్ బిల్ ఎక్కువొస్తదని చెప్పేసి. వీడియో టైటిల్ చూసిండ్రు కదా! నాకు లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంతొచ్చిందో మీరు చూస్తే షాక్ అయితారని చెప్పి పెట్టినా. ఇక్కడ చూడొచ్చు నా చేతిలోనే ఉంది. నాకొచ్చింది మార్చ్ నెల. అంటే నేను మార్చ్ ఫస్ట్ నుంచే మేము ఏసీలు వాడుతున్నాం ఇంట్లో. 2721 రూపీస్ వచ్చింది. చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. అన్నీ మా ఇంట్లో ఉన్నయన్నీ 1.5 టన్ ఏసీలే. 3 ఉన్నాయి ఏసీలు. అంటే 2 ఏసీలు అయితే ఇక్కడ ఒకటి పానాసోనిక్ చూస్తున్నారు కదా! 1.5 టన్ 5 స్టార్‌ది ఫుల్ స్మార్ట్ ఏసీ ఇది. వైఫై అన్నీ అంటే మీకు స్మార్ట్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇంకా ఇందులో ఏదో కరోనా వైరస్‌కి ఫిల్టర్ కూడా ఉండింది. నేను అప్పుడు లాక్‌డౌన్ పీరియడ్‌లో తీసుకున్నా. చాలా బాగుంది పానాసోనిక్ ఏసీ. ఇందులో విండ్ ఫ్లో ఎక్కువ ఉంటది. ఇంకా కూలింగ్ కూడా ఫాస్ట్ అవుతది. సైలెంట్ ఉంది. ఇంకా కొంతమంది నాది చూసి కూడా కొనుక్కున్నారు. కాకపోతే వాళ్ళేమన్నారంటే, "మాకంత కూలింగ్ అనిపియలేదన్నారు." వాళ్ళ ఇంటికెళ్ళి చూస్తే వాళ్ళు 5థ్ ఫ్లోర్‌లో ఉంటారు. వాళ్ళకక్కడ పైన ఆల్రెడీ మస్తు హీట్ ఉంటది. ఇంకా అవుట్‌డోర్ యూనిట్ టెర్రస్ మీద అంటే ఎండలో పెట్టిండ్రు. అట్లా పెట్టుకోవద్దని నేను ఎన్నో వీడియోస్‌లో చెప్పిన. బయట ఎండలో ఎక్స్‌పోజ్ అయితే అవుట్‌డోర్ యూనిట్ మీకు కూలింగ్ ఎఫిషియన్సీ తగ్గిపోతది. ఇంకా చాలామంది నాకు అప్పట్లో చెప్పిండ్రు, "మీరు ఇట్లా ఇన్వర్టర్ ఏసీలు, డిజిటల్ ఇన్వర్టర్ ఏసీలు కొనకండి. అవి పీసీబీలు పోతే మీకు చాలా ప్రాబ్లమ్ అయితదని" చెప్పేసి నాకు దీనికి పీసీబీల పైన కూడా వారంటీ వచ్చింది. అయినా మీరు షేడ్‌కి పెట్టేసి ఎట్లా యూజ్ చేయాలనో అట్లా యూజ్ చేస్తే ఏమవ్వదు. ఇప్పుడు ఇది 4థ్ ఇయర్ రన్నింగ్ మాది. అంటే ఈ మే వస్తే 4 సంవత్సరాలు, 4గో సీజన్ అన్నట్టు ఈ ఏసీకి. నాకేమి ఇబ్బంది లేదు. మస్తు నడుస్తుంది. రీజనబుల్ బిల్ వస్తుంది. ఇంకా టెంపరేచర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను 27 పెట్టుకున్నా. అదే మస్తు అయిపోయింది. మస్తు కూల్‌గా ఉంటది. తెలవక చాలామంది 18, 19, 20లు పెట్టుకుంటారు. అట్లా పెట్టుకుంటేనే నాన్ స్టాప్ అది కూలింగ్ నడుస్తా ఉంటది. మీకు కరెంట్ బిల్ ఎక్కువొస్తది. మనకెంత అవసరమో అంత పెట్టుకోవాలి. స్టార్టింగ్ ఏం చేస్తానంటే ఆన్ చేసినప్పుడు నేను 24 తోటి ఆన్ చేస్తా. 24 డిగ్రీస్ పెట్టి ఆన్ చేసి ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ అట్లా పెట్టేస్తా. ఒక మంచి కూలింగ్ వచ్చేసిన తర్వాత 27 అట్లా పెట్టేస్తా. అక్కడ ఆగిపోతది. ఇంకా నైట్ అంతా అట్లనే. ఇంక మేమైతే 2 ఏసీలు కంటిన్యూగా ఎవ్రీడే నైట్ కంపల్సరీ రన్ చేసినాం. అంటే 2 బెడ్‌రూమ్స్‌లో. ఇంకోటి థర్డ్ ఏసీ ఇంకో రూమ్‌లో ఉన్నది అది తక్కువ. అంటే ఎప్పుడన్నా అటు వెళ్ళినప్పుడే వాడతాము. అది లెక్కకు రాదనుకోండి. అయితే 2 ఏసీలకు నాకు మూడో ఏసీ అంటే అట్‌లీస్ట్ ఒక 1 వీక్ అన్నా నడిపినాము. కానీ అది అయినా కూడా నేను కౌంట్ చేస్తలేను. 2 ఏసీలంటే 2721 బిల్లొచ్చింది గదా నాకు. అందులో నుంచి రెగ్యులర్‌గా మేము ఏసీలు వాడనప్పుడే మాకు రూ. 1000 బిల్లొస్తది. అంటే ఆ రూ. 1000 లెస్ చేస్తే 1721 రూపీస్ అంటే ఓ 1700 అనుకోండి. అంటే రూ. 1000 కూడా రాలేదు ఒక్కో ఏసీకి. ఇట్లా రీజనబులే అనిపిచ్చింది నాకు. అయితే చాలామంది ఇన్వర్టర్ ఏసీలు కొనుక్కోవడానికి భయపడుతుంటారు. అంటే ఏమన్నా ప్రాబ్లమ్ అయితదో ఏమో అని జెప్పేసి. అప్పుడు నేను కొన్నప్పుడు ఇది 45,000లో తీసుకున్నా. ఇంకో రూమ్‌లో సామ్‌సంగ్ ఉంది. అది గూడా చూపిస్తా నేను. అది గూడా అంతే సేమ్ కాస్ట్ ఉండింది 45,000. అది గూడా కూలింగ్ బానే ఉంటది గానీ కొంచెం అంటే టైం ఎక్కువ తీసుకుంటది. ఇది 5 మినిట్స్‌లోనే మంచిగా కూలింగ్ స్టార్ట్ అయితే అదో 10, 15 మినిట్స్‌లో కూలింగ్ స్టార్ట్ అయితది. ఇంకోటేందంటే అది కొంచెం అంటే దీనికంటే ఇది 27 పెట్టుకుంటే నేను దాంట్లో 25, 26 ఒక 1 ఆర్ 2 డిగ్రీస్ తక్కువ పెట్టుకుంటే సేమ్ దీనంత కూలింగ్ అనిపిస్తది. ఇదే ఎక్కువ కూలింగ్ ఉంది. ఇంకో రూమ్‌లో థర్డ్ రూమ్‌లో నేను తక్కువ వాడతామని చెప్పినా గదా! అదొచ్చేసి హైసెన్స్‌ది. అది లాస్ట్ ఇయరే వచ్చింది. అంటే ఆల్‌మోస్ట్ 1 ఇయర్ దాటింది. అది గూడా బానే ఉంది. అది చాలా కాంపాక్ట్ డిజైన్. అది గూడా చూపిస్తాం మీకు. అది కాంపాక్ట్ డిజైన్ 1.5 టన్‌దే గానీ అది 3 స్టార్‌ది. అది ఎక్కువ యూజ్ చేయలేదు గాబట్టి ఇంకా నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను. కానీ ఓకే ఉంది. ఏమి ఇబ్బంది లేదు. అందులో ఒక సిస్టమ్ నాకు నచ్చింది. ఏందంటే స్విచ్ ఆఫ్ చేయంగానే ఏసీ వేరే బ్రాండ్ ఏసీలన్నీ ఇమ్మీడియేట్ బ్లోవర్ ఆఫ్ అయిపోతాయి. అట్లా ఆఫ్ కాకుండా అందులో ఒక 3-5 మినిట్స్ రన్ అయ్యి బ్లోవర్ ఆఫ్ అయితది. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లోపల అల్యూమినియం ఫిన్స్ ఉంటాయి గదా! దానిపైన మాయిశ్చర్ ఫార్మ్ అయ్యి సడెన్‌గా బ్లోవర్ ఆఫ్ అయితే ఆ చల్లగున్న ప్లేట్స్ పైన అంత తేమ ఫార్మ్ అయ్యి డస్ట్ అతుక్కపోతది. అప్పుడు తర్వాత క్లీనింగ్ అప్పుడు చాలా ఇబ్బందవుతది. అట్లా కాకుండా హైసెన్స్‌లో ఏం చేసిండంటే బ్లోవర్ కొద్దిసేపు నడుస్తది ఒక 5 నిమిషాలు. దానివల్ల ఏంటంటే మీకు ఫిన్స్ అన్నీ ఫుల్ డ్రై అయిపోతాయి గదా! దాని తర్వాత స్లోగా షట్ డౌన్ అయితది. ఆ సిస్టమ్ బావుంది. అందరు కంపెనీల సిస్టమ్ ఫాలో అయ్యి వేరే కంపెనీస్ గూడా వాళ్ళ దాంట్లో ఆ సిస్టమ్ పెడితే బావుంటదనుకుంటున్నా. ఇంకా రీజనబులే యూజ్ చేయడంలో ఉంటదంతే. చాలామందికి తెలియక టెంపరేచర్‌లు లో పెట్టుకొని కంటిన్యూగా నడిసేలాగా యూజ్ చేస్తారు. ఇంకా అవుట్‌డోర్ యూనిట్లు ఎండలో పెడతారు. ఎండలో పెడితే ఏమైతదంటే మీకు కూలింగ్ సరిగ్గా రాదు. రాకపోయేసరికి ఇక్కడ దించుకోవాల్సొస్తది. ఎందుకంటే బయట అవుట్‌డోర్ యూనిట్‌లో ఉండే ఎనకాల కండెన్సర్ ఉంటది గదా! అది కూల్‌గా ఉంటేనే మీకు ఇక్కడ లోపల హీట్ బయటికి ట్రాన్స్‌ఫర్ అయ్యి బయటికి ఎళ్ళిపోతుంటే మీకు ఎఫిషియన్సీ ఎక్కువుండేసి మీకు ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువుండి రూమ్ గూడా ఫాస్ట్‌గా కూల్ అవుతది. అది గూడా ఎండలో హీట్ అవుతుంటే ఆల్రెడీ దాంట్లోనే హీట్ ఉంటే మీరు రూమ్‌లో ఉన్న హీట్ తీసుకెళ్ళి బయట కండెన్సర్‌లో ఏసి బయటికి నెట్టేద్దామంటే దానికి ఏసీకి కొంచెం అంటే చాలా కష్టమైతది అది హీట్ ట్రాన్స్‌ఫరింగ్ ఫీచర్ అది. అందుకే మాక్సిమం షేడ్‌లో ఉండేలాగానే చూడాలి అవుట్‌డోర్ యూనిట్స్ ఎప్పుడు.
ఎండలో అస్సలు పెట్టకూడదు. మీ ఇంటి చుట్టూ ఎక్కడ మీకు షేడ్ దొరికితే, ఒకవేళ లేకపోయినా షేడ్ ఏమన్నా అరేంజ్‌మెంట్ చేసి దానిపైన ఎండ పడకుండా చూస్తే మీకు ఎఫిషియన్సీ పెరుగుతది. ఇంకోటి నేను చెప్పినట్టు మీరు టెంపరేచర్ గూడా స్టార్టింగ్ ఒక 25 మినిట్స్ అట్లా మీరు ఒక 20-24 డిగ్రీస్ మధ్యలో పెట్టుకొని కూలింగ్ వచ్చిన తర్వాత 25, 26, 27 చూస్తున్నారు కదా! అంతే మస్తు హోల్ నైట్ అంతా మాకు కూల్ ఉంటది. సూపర్ ఉంటది. అయితే ఇట్లా పెట్టుకుంటే మీకు కరెంట్ బిల్ చాలా తక్కువొస్తది. నాకైతే యాక్చువల్ ఎయిర్ కూలర్ కంటే కూడా ఇదే బెటర్ అనిపించింది. ఇప్పుడు నేను మీకు సామ్‌సంగ్‌ది ఇంకో రూమ్‌లో ఉంది కదా! అది కూడా ఒకసారి చూపిచ్చేస్తా. ఇదే మా రెండో ఏసీ. ఇది వచ్చేసి సామ్‌సంగ్‌ది. ఇది కూడా 1.5 టన్‌దే 5 స్టార్ ఏసీయే. ఇన్వర్టర్ ఏసీయే. డిజిటల్ ఇన్వర్టర్ ఏసీ. మస్తు నడుస్తుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇది కూడా దీనిది 4థ్ సీజన్. యాక్చువల్ ఏంటిదంటే చాలామంది ఇందులో ఫిల్టర్లు అవి క్లీన్ చేసుకోరు. నేను ఎప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు అంటే మార్చ్‌కి బిఫోర్ ఫిబ్రవరి మధ్యలో ఎండింగ్‌లో అట్లా ఈ పైన ఫిల్టర్ ఉంటది. అది తీసి ఒకసారి వాష్ చేసి మొత్తం వాక్యూమ్ చేసి ఏమన్నా డస్ట్, దుమ్ము ఉంటే తీసేస్తాను. తీసేస్తే కూడా మీకు ఎఫిషియన్సీ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. ఎందుకంటే అందులో మొత్తం దుమ్ము నిండిపోయి ఉంటే మీకు ఎయిర్ ఫ్లో తక్కువైపోయి మీకు దాంతోటి కూడా పవర్ కన్జంప్షన్‌లో డిఫరెన్స్ వస్తది. కాబట్టి క్లీనింగ్ ఇంకా మెయింటెనెన్స్ కంపల్సరీ. ఇంకోటి సమ్మర్‌లో అయితే ఒక 2 టైమ్స్ చేసుకోవడం బెటర్. అంటే బిఫోర్ మార్చ్ ఒకసారి, ఇంకోటి ఏప్రిల్ తర్వాత ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. అట్లా క్లీనింగ్ చేసి మెయింటైన్ చేస్తే నేను ఎంత నీట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు నేను 24 పెట్టిన. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని 26 అట్లా చేసేస్తాను నేను. సరిపోతది అది. అంతకంటే తక్కువ పెట్టుకుంటే ఇంకా మీకు మీటర్ తిరుగుతూనే ఉంటది. అంటే మీరు డే అండ్ నైట్ ఎంత వాడినా గానీ మీకు హోల్ నైట్ అట్లా వాడితే నెలకి నాకు అరౌండ్ 800-1000 రూపీస్ వస్తది. డే ఇంకా నైట్ వాడితే అరౌండ్ 1800-2000 వస్తది. ఎందుకంటే డే టైమ్‌లో కొంచెం ఎండ, వేడి ఎక్కువ ఉంటది కదా! ఎక్కువ రన్నింగ్ ఉంటది కాబట్టి ఒక 200 ఎక్కువ వస్తది. అంటే మీరు పగలు, రాత్రి అంతా కంటిన్యూయస్ వాడినా గానీ 1.5 టన్ మీకు 5 స్టార్ ఏసీలు తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 2000 రూపాయలు నెలకి బిల్ ఓన్లీ 1 ఏసీకి వస్తది. అంటే ఇంట్లో ఒక 2 ఏసీలు అట్లా ఉన్నాయంటే 4000 అనుకోండి. ఇప్పుడు మేము డే టైమ్ వాడలేదు కాబట్టి అరౌండ్ 1800 అట్లా 2 ఏసీలకు బిల్ వచ్చింది. మూడో ఏసీది లెక్క లేదని చెప్పినా కదా! అయినా కూడా ఒకసారి మూడో ఏసీ ఎట్లా ఉందో అది కూడా మీకు చూపిచ్చేస్తా. ఇది మూడో ఏసీ. ఇది థర్డ్ రూమ్‌లో మేము తక్కువ. ఇక్కడ దీని యూసేజ్ కూడా తక్కువ ఉంటది. హైసెన్స్ బ్రాండ్‌ది చూడొచ్చు. టెంపరేచర్ 26 పెట్టాను. 3 స్టార్ ఇది. ఇన్వర్టర్ ఏసీయే. డిజిటల్ ఇన్వర్టర్ ఏసీయే. కానీ కాంపాక్ట్ సైజ్ చిన్నగా ఉంటది ఇది సైజ్. మీకు రూమ్‌లో ప్లేస్ లేదు, ఇబ్బందిగా ఉంది అనంటే 1.5 టన్ కాంపాక్ట్ సైజ్‌లో కావాలి మీకు ఇండోర్ యూనిట్ అంటే ఈ ఏసీకి వెళ్ళొచ్చు. బాగానే ఉంది. ఇది 3 స్టార్ ఏసీ కదా! దానికంటే దీని కాస్ట్ తక్కువ ఉంటది. 8-10 వేలు డిఫరెన్స్ ఉంటది 5 స్టార్ ఏసీకి, 3 స్టార్ ఏసీకి. చాలామంది ఏంటంటే 5 స్టార్ ఏసీకి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి అనుకుంటారు కానీ 5 స్టార్ ఏసీ తీసుకుంటే మీకు ఏదైతే పవర్ బిల్ ఉంటుందో ఆ బిల్‌లో మీకు 2-3 ఇయర్స్‌లో మొత్తం ఆల్మోస్ట్ ఏసీయే ఫ్రీ అవుతది. అంత డిఫరెన్స్ వస్తది మీకు కరెంట్ బిల్‌లో. ఇంకా పాత ఏసీలు కంప్రెసర్‌వి, రోటరీ కంప్రెసర్‌వి, నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఉన్నాయి కదా! అవైతే ఇప్పుడు పబ్లిక్ మర్చిపోయినారు మొత్తం. అది అసలు నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఈ మధ్య ఏసీలు తీసుకున్నారో అందులో ఒక్కడు కూడా ఆ పాత మోడల్ ఏసీలు తీసుకోలేదు. అవి కూడా అంత పెద్ద తక్కువేం లేవు. అవి మీకు అరౌండ్ 30,000 ఆ రేంజ్‌లో ప్రైస్‌లో ఉన్నాయి కాబట్టి అన్ని డబ్బులు పెట్టి అది తీసుకునే బదులు ఇంకో 10,000, 15,000 ఏదైతే అది 5 స్టార్ ఏసీలు తీసుకోవడమే బెటర్. 3 స్టార్ తీసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇన్వర్టర్ ఏసీయే తీసుకోండి. పీసీబీలో ప్రాబ్లమ్ ఏం నాకైతే రాలేదు మరి. 3 ఏసీలు నా దగ్గర 2 అయితే 4 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నియర్లీ ఇప్పుడు మే వస్తే 4 ఇయర్స్ కదా! అసలు ఇందులో కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కూలింగ్ కూడా మస్తుంది. నేను చెప్పినవి మీరు ఫాలో అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా లాస్ట్ ఇయరో అంతకుముందు ఇయరో చేసిన. మీరు చెక్ చేయండి. ఎందుకంటే అందులో నేను దీని ఫిల్టర్ ఉంటది కదా! ఆ ఫిల్టర్ ఎట్లా క్లీన్ చేయాలి అదంతా ప్రొసీజర్ చూపించిన. ఈజీ అది. జస్ట్ ఫ్రంట్ ప్యానెల్ తీసేసి ఆ ఫిల్టర్లు తీసి ట్యాప్ వాటర్ కింద మీరు క్లీన్ చేసేసి నీట్‌గా డ్రై అయిన తర్వాత మళ్ళీ అందులో పెట్టేస్తే సరిపోతుంది. అంటే మీకు డస్ట్ పార్టికల్స్ ఉంటే కూడా మొత్తం ఎయిర్ ఫ్లో బ్లాక్ అయిపోయి మీకు అసలు ఫ్లో ఉండక ఏమవుతుందంటే ఇంకా రూమ్ అంత తొందరగా కూల్ కాదు. లేకపోతే ఇవాళ రేపు అవి ఉన్నాయి కదా ఆన్‌లైన్ సైట్స్‌లో మీరు బుక్ చేసి క్లీనింగ్‌కి అంటే ఏదన్నా ఒక డేట్ తీసుకొని బుక్ చేసుకొని క్లీనింగ్ చేపిచ్చేసుకోండి. కానీ అనవసరంగా అక్కడ డబ్బులు పెట్టే బదులు మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. 15 మినిట్స్‌లో క్లీన్ చేసుకోవచ్చు మనమే. ఎప్పుడన్నా 2 ఇయర్స్‌కి ఒకసారి డీప్ క్లీనింగ్‌కి వాళ్ళని పిలిపించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మొత్తం దాంట్లో సోప్ వాటర్ తోటి దాంతోటి అంతా క్లీన్ చేస్తారు కదా! అట్లా కూడా ఎప్పుడన్నా 2-3 ఇయర్స్‌కి ఒకసారి చేపియాలి. ఎందుకంటే ఆ ఫిన్స్‌లో అంతా చాలా డస్ట్, మురికి ఇంకా దుమ్ము అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. చాలా అంటే మీకు ఎయిర్ ఫ్లో బ్లాక్ అయ్యి ఒక టైప్ ఆఫ్ స్మెల్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అట్లా ఒకసారి నేను 2 ఇయర్స్‌కి ఒకసారి బయట వాళ్ళతోటి ప్రొఫెషనల్స్ తోటి క్లీనింగ్ చేపిస్తా. మామూలుగా ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ నేనే ఆ ప్యానెల్స్ తీసేసి అందులోంచి ఫిల్టర్స్ క్లీన్ చేసి ఇన్‌స్టాల్ చేస్తా. అయితే ఇది నా కరెంట్ బిల్ ఈ నెల.
మార్చ్ నెలది 2721 రూపీస్. ఇందులో 1000 రూపాయలు నా రెగ్యులర్ బిల్లే అది, ఇంకా 1700 ఈ 2 ఏసీలకు వచ్చినాయి అనుకోండి. ఇది కాదు పానాసోనిక్ ఇంకా శాంసంగ్ ఏసీలకు. ఇంత రీజనబుల్ కాస్ట్లో సమ్మర్ ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా కొత్త స్టూడియోలో కూడా ఏసీలు ఫిట్ చేయాలి. అవన్నీ వచ్చిన తర్వాత అక్కడ ఏం ఏసీలు ఫిట్ చేస్తానో నేను స్పెషల్ ఏసీలు ఫిట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 1 వీక్ 10 డేస్లో అక్కడ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసినాక అక్కడ ఏసీలు ఒకవేళ కొత్త ఇన్స్టాలేషన్ అవి అయితే నేను అవి కూడా మీకు అన్బాక్సింగ్ ఇంకా కంప్లీట్ ఇన్స్టాలేషన్ పర్ఫార్మెన్స్ అవి కూడా చూపిస్తాను. అయితే ఇది ఈరోజు మన వీడియో. ఏసీల పైన ఈ సమ్మర్ వేడిని తట్టుకోలేక పబ్లిక్ పరేషాన్ అవుతుంటే నాకు ఇవాళ చేయాలనిపించింది ఈ వీడియో. ఏంటంటే అందరు కొత్త ఏసీలు కొనుక్కోవాలని అడుగుతుంటారు కదా, చాలామంది నాకు అడుగుతారు. నా సజెషన్ అయితే డిజిటల్ ఇన్వర్టర్ ఏసీ 5 స్టార్ది తీసుకోండి. కొన్ని డబ్బులు స్టార్టింగ్ పెట్టిన తర్వాత మీకు తలకాయ నొప్పి ఉండదు. ఇంకోటి నేను చెప్పిన పాయింట్స్ ఫాలో అవ్వండి. ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? లైక్ కొట్టేయండి వీడియోకి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.